రాగమయూరి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు కంచుకోటకి దాదాపు ఆయన చాలా సేవ చేస్తూ వచ్చారు కేజే రెడ్డి గారు. రాగమయూరి బిల్డర్స్ పేరు అసలు ఎలా మొదలైంది? రాగమయూరి నా డాటర్, వీ హావ్ నేమ్డ్ రాగమయూరి బిల్డర్స్ లైక్ దట్. 10 ఏళ్ల క్రితం కొన్నవాళ్ళు ఇప్పుడు ఎంత లాభపడి ఉంటారు? మయూరి గ్రీన్ ల్యాండ్స్ అని ఒక ప్రాజెక్ట్ చేశాము, 100 acre ప్రాజెక్ట్. వీ హావ్ సోల్డ్ ఇట్ ఫర్ 40,000 రూపీస్ per cent. అదే ప్రాపర్టీ ఈ రోజు 12.5 lakhs వెళ్తుంది %. బాబోయ్! ఒకటే ఒక కస్టమర్ మా దగ్గర ఒక 10 ప్లాట్లు కొనుక్కుంది, అమెరికాలో ఉంటుంది. ఆ రోజు మాకు ఫుల్ పేమెంట్ ఇస్తే ఒక 36 lakhsకి ఇచ్చాము ఆ ప్రాపర్టీ. సీజ్ కోటింగ్ 13.5 crore దట్ 10 plots ప్రాపర్టీ. జస్ట్ ఇమాజిన్. లిటిగేషన్ లో ఉండేది ఎప్పుడు కూడా తలకాయ నొప్పి, అమ్మలేదు, ఈ డాక్యుమెంట్ లేదు, అది లేదు. రాగమయూరిలో కొన్న ప్రాపర్టీ, సో వన్స్ కేజే రెడ్డి సైన్స్ ఇట్ ఈస్ లైక్ పక్కా డాక్యుమెంట్. టీజీ భరత్ గారు, పాణ్యం ఎమ్మెల్యే గౌరీచరిత గారు, నంద్యాల ఎంపీ శబరి గారు, కర్నూలు ఎంపీ నాగరాజ్ గారు, బేసికలీ ఐఎమ్ ప్యాట్రియట్ ఆఫ్ కర్నూలు. ఐ ఆల్వేస్ టెల్ దెమ్, అన్న మీరు కర్నూలు డెవలప్ చేయాలా, కర్నూలుకి ఇండస్ట్రీ తీసుకురావాలా, కర్నూలుకి ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలా, రివర్స్ మైగ్రేషన్ రావాలనేది నా పట్టుదల. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. జీవితంలో మనం ఏ రంగాన్ని ఎంచుకున్నాం అన్నది కాదు, ఆ రంగంలో మనం ఎంత గొప్ప పని చేయగలిగాం, ఇదే మనకు ముఖ్యమైన విషయం తెలుసు. అలాగా వ్యవసాయ కుటుంబం నుంచి బయలుదేరి వ్యవసాయం నుంచి మనకి అనేక రంగాలు, విద్యారంగం, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూ 35 సంవత్సరాలుగా రాగమయూరి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి అధినేతగా ఉంటూ వాల్యూస్ అండ్ ఎథిక్స్తో కూడిన బిజినెస్ చేయాలనే సంకల్పంతో, అలాగే సోషల్ ఆంట్రప్రినర్షిప్లో అంటే సంఘాన్ని సమాజాన్ని ప్రభావితం చేసే కార్యక్రమాల్లో నేను పాల్పంచుకోవాలి, నా లాభాలు మాత్రమే కాదు సమాజం అంతా బాగుపడితేనే నేను బాగుపడ్డట్టు అని చాలా ఎథిక్స్తో కూడిన బిజినెస్ కి సంబంధించిన దిగ్గజం మనందరికీ సుపరిచితులు. కర్నూలు కంచుకోటకి దాదాపు ఆయన చాలా సేవ చేస్తూ వచ్చారు, వారే కేజే రెడ్డి గారు. ఇవాళ ప్రస్తుతం మనతో ఉన్నారు సుమన్ టీవీ స్టూడియోస్లో. రాగమయూరి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రయాణం, ప్రస్థానం అన్నీ తెలుసుకుందాం. సార్ నమస్కారం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. అసలు ఫస్ట్ మీది చాలా డైవర్స్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్. నేను ఏ రంగం గురించి అడుగుదామని చూస్తే అన్ని చోట్ల మీ పేరు కనిపిస్తోంది. సో ఇన్ని రంగాల్లో మీకు సహజంగా జరిగిన పరిణామక్రమమా లేక మీరు ఎంచుకుని వచ్చారా వీటిలోకి? సహజంగా జరిగిన పరిణామమే. సో ఎలా వచ్చారు సార్? ముందు యూ కమ్ ఫ్రమ్ డైరీ, దీని గురించి బిఎస్సీ డైరీ సైన్స్ బేసికలీ. ఆఫ్టర్ దట్ ఐ వర్క్డ్ యాజ్ ఏ మెడికల్ కంపెనీ, ఫార్మా కంపెనీలో ఉన్నారు. అవును, ఫార్మా కంపెనీలో ఐ వాజ్ బేసికలీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ ఇన్ ఫార్మా కంపెనీ. ఈవెన్ దో వర్కింగ్ ఇన్ కర్నూల్, వీ వర్ కంపీటింగ్ విత్ ఆల్ మేజర్స్ cities like Hyderabad, Bombay, Bangalore. Then after that I thought, instead of when being a hard worker, I thought I should do my own activity. So I started a trading activity. I was a distributor for Godrej, Modi Xerox, then medical equipment like BPL, Schiller, Viproji. We have sold ultrasound scanners, X-rays, then CT scans, MRIs and all. Then later got into real estate activity. Right, and you've been a very credible brand name. Sir, రాగమయూరి బిల్డర్స్ పేరు అసలు ఎలా మొదలైంది? రాగమయూరి చాలా అందమైన పేరు. రియల్ ఎస్టేట్ కంపెనీ అనగానే ఇంకా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి పేర్లు. రాగమయూరి నా డాటర్. ఓహో. సో వీ హావ్ నేమ్డ్ రాగమయూరి బిల్డర్స్ లైక్ దట్. సో మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పుడు ఐ థింక్ కర్నూలులోనే మీరు మీ మొత్తం ప్రపంచాన్ని ఏర్పరచుకున్నారు. కర్నూలు మీద ఉన్న ప్రేమ ఏమిటి సార్ మీకు? బేసిక్గా నేను నమ్మేది ఏంటంటే, మన హోమ్ టౌన్కి సేవ చేయాలని. మన హోమ్ టౌన్లో బిజినెస్ చేస్తే మన గౌరవం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి చేశాను అనుకోండి, ఐ బికమ్ 1 among 10,000. బట్ కర్నూలులో ఐ బికమ్ లైక్ 1 or 2. అంతే. ఐ హ్యావ్ మై ఓన్ రెస్పెక్ట్ అండ్ ఐ ఫీల్ లైక్ డూయింగ్ నా సొంత టౌన్లో చేస్తే నాకు గౌరవం ఎక్కువ, నాకు సంతోషం ఎక్కువ అని చెప్పేసి అక్కడనే చేయడం మొదలుపెట్టి. ఏంటి సార్, ఎటువంటి వెంచర్స్ చేస్తారు మీరు రియల్ ఎస్టేట్ కంపెనీ కింద? అంటే మీరు ఓపెన్ ప్లాట్సా, ఇన్వెస్ట్మెంట్స్కా, లేక అపార్ట్మెంట్స్, విల్లాస్? వీ హ్యావ్ ఎవ్రీథింగ్. వీ హ్యావ్ ఆల్ ద సెగ్మెంట్స్. మేము ఓపెన్ ప్లాట్స్ అమ్ముతాము, ఇండిపెండెంట్ విల్లాస్ కడతాము, అపార్ట్మెంట్ కడతాము, కమర్షియల్ సైట్స్, కమర్షియల్ బిల్డింగ్స్ కట్టిస్తాము. రియల్ ఎస్టేట్ ఇట్స్ బేసికలీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. అన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి మా దగ్గర. ఎలా ఉంది సార్ కర్నూలు డెవలప్మెంట్ ఓవరాల్ గా చూస్తే? ఎలా విస్తరిస్తోంది కర్నూలు? బేసికలీ కర్నూలు ఇస్ ఎ వెరీ గుడ్ ప్లేస్. ఒకప్పుడు కర్నూలు అంటే చాలా చిన్న చూపు ఉండేది. ఇప్పుడు కర్నూలు ఈజ్ ఎ గుడ్ ప్లేస్. యాక్చువల్లీ కర్నూలు మేమేం చెప్తామంటే, కర్నూలు ఈజ్ ఏ వైబ్రెంట్ ప్లేస్ ఫర్ టుమారో. కర్నూలు ఈజ్ ద ఓన్లీ ప్లేస్. కర్నూలుకు 4 హైవేస్ ఉన్న డిస్టిక్ ఏదంటే ఒక కర్నూలు మాత్రమే. మీకు ఏ జిల్లా కూడా 4 హైవే కనెక్టివిటీ ఉన్న జిల్లా ఉండదు, మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. అలాగే మాకు వీ హ్యావ్ ఎక్సలెంట్ రైల్వే కనెక్టివిటీ, వీ హ్యావ్ ఎయిర్పోర్ట్, వీ హ్యావ్ వాటర్, కృష్ణా నది, తుంగభద్ర నది కూడా ఉన్నాయి మాకు. కాబట్టి కర్నూలు హ్యాస్ గాట్ ఏ గ్రేట్ పొటెన్షియల్. సో మేము కర్నూలు ఏం చెప్తామంటే, కర్నూలు ఈజ్ ఎ గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా. వీ డోంట్ కాల్ ఇట్ గేట్వే ఆఫ్ రాయలసీమ.
బికాజ్ మీకు 4 నేషనల్ హైవేస్ మీకు చెప్పాలంటే హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి ఉంది మాకు, కర్నూలు టు అమరావతి, కర్నూలు టు తిరుపతి, ఇట్ గోస్ అప్ టు చెన్నై, అండ్ అనదర్ రోడ్ చెన్నై టు సూరత్. We name this as a after Honorable Prime Minister Modi road, we call it. We have 4 highways connected to Kurnool. సో రీసెంట్గా కూడా కర్నూలుకు బుల్లెట్ ట్రైన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే కర్నూలు రైజింగ్లో ఉంది బాగా. ఎస్, కర్నూలు విల్ బి ఏ ఫ్యూచర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంది సార్. యావత్ ఆంధ్రప్రదేశ్లో అసలు దేశవ్యాప్తంగా సార్, అండ్ ఆల్సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇప్పుడు భూములన్నీ కూడా ఒక స్టేబిలిటీకి వచ్చాయి. ఒకప్పుడు చాలా ఆకాశాన్ని అంటిన ప్రైసెస్ ఇప్పుడు అందుబాటులో ఉండే విధంగా వచ్చాయి. ఇప్పుడు బయర్స్ మార్కెట్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అండ్ ముఖ్యంగా కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాలు, కర్నూలు ఎలా ఉంది సార్ వాతావరణం? డెఫినెట్గా ఫ్యూచర్ అంతా కూడా ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కర్నూలు రాయలసీమలో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా మాకు ఇప్పుడు ఉన్న ప్రోయాక్టివ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. కర్నూలు తీసుకుంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ఓర్వకల్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 33,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది మాకు. దాంట్లో ఫస్ట్ ఫేజ్లో ఒక 10,000 ఎకర్స్ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు వాటిల్లోనే ఆల్రెడీ ఒక 55,000 crore ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, కన్ఫర్మ్డ్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది ఇప్పటిదాకా. So companies like Reliance have started their food processing industry. Jaira Steel, they have already started commercial production. Sigachi Pharma industry. Solar panel manufacturing, Agastya Solar Manufacturing company is a big company. Then manna parliament lo, manna budget lo kuda chip manufacturing Karnool పెడుతున్నారు, like 14,000 crore investment. And drone hub ఒకటి వస్తుంది. అలాగే అన్నింటికంటే ఇంపార్టెంట్ DRDO is a very big center for Karnool. డిఫెన్స్ ఆల్రెడీ 10 years అయింది స్టార్ట్ అయిపోయి. ఇప్పుడు ఈ మధ్య చాలా స్పీడ్గా డెవలప్ చేస్తున్నారు దాన్ని కూడా. ఇవన్నీ చూసుకుంటే కర్నూలు ఈజ్ ఎ ప్లేస్ ఫర్ టుమారో. అంటే దాదాపు మనం ఇప్పుడున్న స్థిరవాసులకి అంటే వాళ్ళకి సంబంధం లేకుండా కొత్త వాళ్ళు వలస వచ్చి ఉండడానికి, ఉండిపోవడానికి కూడా అనుకూలమైన వాతావరణం. ఎందుకంటే ఉద్యోగాలు ఏర్పడితే ఆటోమేటికలీ అందరూ అక్కడికి వెళ్తారు అండ్ ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ అయిపోతుంది కర్నూలు. ఓర్వకల్ విల్ బి ఏ ఫ్యూచర్ సిటీ ఫర్ లైక్ ఎ న్యూ సిటీ ఫర్ కర్నూల్ టౌన్. వీ కాల్ ఇట్ లైక్ కొత్త సిటీ ఏది వస్తుందంటే ఓర్వకల్ విల్ బి ఏ న్యూ సిటీ ఫర్, వీ కెన్ కాల్ ఇట్ న్యూ కర్నూల్ సిటీ. ఇప్పుడు ఉన్న వెంచర్స్ గురించి చెప్పండి సార్. గతంలో అంటే ఆల్రెడీ మీరు చేసి సక్సెస్ఫుల్గా ర్యాపప్ చేసిన వెంచర్స్ ఏమిటి? బేసికలీ వీ హ్యావ్ డన్ క్లోజ్ టు 30 ప్రాజెక్ట్స్ సో ఫార్ ఇన్ కర్నూల్. ఓ వావ్, కర్నూలులోనే 30 చేశారు. కర్నూలులోనే అన్ని ప్రాజెక్ట్స్ అన్ని కర్నూలులోనే చేశారు. కర్నూలు మీకు ఎనలేని ప్రేమ సార్, మీకు మీరు అక్కడే ఉండిపోలేదు జనంతో, జనం మధ్యలో. I have decided to be only in Kurnool. So we have a great thing ఏంటంటే we have 36,000 families are our customers in Kurnool. So not 1, 2, 3, 36,000 well satisfied customers in Kurnool. దాంట్లో ఒక 4,000 విల్లాస్ కట్టాము ఇప్పటిదాకా, అపార్ట్మెంట్ కట్టాము. ఒక ప్రాజెక్ట్ చేసాము, మయూరి గ్రీన్ హిల్స్ అనే ప్రాజెక్ట్. ఇట్ ఈస్ a 700 acre single largest project in South India. All 700 acre we have constructed a compound wall with 4 gates. దాంట్లో ఒక 2,000 విల్లాస్ కట్టాము, అపార్ట్మెంట్ కట్టాము, బడ్జెట్ అపార్ట్మెంట్, కాలేజ్ కట్టి నారాయణ వాళ్ళకి లీజుకి ఇచ్చాము, స్కూల్ కట్టాము, టెంపుల్ కట్టాము, చర్చ్ కట్టాము, మాస్క్ కట్టాము, ఒక 2 ఎకరాల శ్మశానానికి కూడా ఇచ్చాము, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాము మా ఫాదర్ పేరు మీద. సో గవర్నమెంట్ నుంచి వీ హ్యావ్ బ్రాట్ విలేజ్ హెల్త్ క్లినిక్ తీసుకొచ్చాము, అక్కడికి సచివాలయం తీసుకొచ్చాము, విలేజ్ సెక్రటరియట్. సో ఇలాగా అది ఒక ఇండిపెండెంట్ శాటిలైట్ టౌన్షిప్ టుడే. సో ఇన్ అనదర్ 10 years time, close to 45,000 people will be living in that colony. Right now, around 12,500 people are living in that colony. సో ఇప్పుడు ఇంకొక 10 yearsలో అదొక మండల్ హెడ్ క్వార్టర్ కాబోతుంది. చాలా బాగుంది సార్. అయితే మీరు 30 ప్రాజెక్టులు ఆల్రెడీ చేస్తున్నారు ఇది గతంలో. ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ యాక్టివ్గా అంటే జనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా, లేక అక్కడే ఉంటున్న వాళ్ళు నెక్స్ట్ లెవెల్ హోమ్కి వెళ్ళాలనుకుంటున్నారా? వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఆడియన్స్ యూఆర్ టాకింగ్ టు? బేసికల్లీ మిక్స్డ్ ఉంటుందండి. బేసికల్లీ ఏమవుతుందంటే కొంతమంది అప్గ్రేడ్ అవుతుంటారు. ఇప్పుడు మా కస్టమర్లను చూసాము. ఫస్ట్ మనము 20 ఏళ్ళ కింద స్టార్ట్ చేసినప్పుడు 15 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఈరోజు 45 లక్షలకు వచ్చారు. సో కొంతమంది ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే చూసుకుంటారు. బేసిక్గా ఏమవుతుందంటే 3 ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి మనకు. కొంతమంది షేర్లు కొంటారు, కొంతమంది బంగారు కొంటారు, కొంతమంది ఏమో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే గౌరవం. సో ఇప్పుడు ఎవరైనా మనం చెప్పుకుంటే మా దగ్గర 10 కేజీల బంగారం ఉందంటే కూడా ఉందో లేదో మనకు తెలియదు, కానీ మాకు రాగమయూర్లో ప్లాట్ ఉందంటే దెర్ ఇస్ ఎ రెస్పెక్ట్. అంతే కదా. సో షేర్లు కొంటాం. షేర్లు కొంటే ఏమవుతుంది, రోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా మీరు టెన్షన్ పడుతూనే ఉంటారు షేర్ కొంటే. టీవీ చూడన్నా లేకపోతే మిడ్ నైట్ ఏదైనా న్యాచురల్ కాల్కి వెళ్ళినప్పుడు కూడా నా షేర్ వాల్యూ ఎంత ఉందో చూసుకుంటారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ఇబ్బంది ఉండదు మీకు. సో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే
చాలా మంది మా దగ్గర కొన్న వాళ్ళు మాత్రం అప్రిసియేషన్ కోసం కొన్నారు. దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే. అవి ఎంత ఉంది సార్ సుమారు ఎంత ఎంత మీరు గత 35 సంవత్సరాలు ఉన్నారు సరే ఒక 10-15 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం కొన్నవాళ్ళు ఇప్పుడు ఎంత లాభపడి ఉంటారు నేను చెప్తాను అండి. ఒక ప్రాజెక్ట్ ఉంది మాది, అన్ని ప్రాజెక్టులు అప్రిషియేట్ అయ్యి ఒక ఎక్స్క్లూజివ్ ఒక ప్రాజెక్ట్ చెప్తాం. మయూరి గ్రీన్ ల్యాండ్స్ అని ఒక ప్రాజెక్ట్ చేసాము. ఇట్స్ 100 acre ప్రాజెక్ట్. మేము ఆ రోజు మేము బేసిక్ అక్కడ సెంట్ అంటాం. సెంట్ అంటే మీకు 48 square yards ఇస్ ఎ సెంట్. యూ సోల్డ్ ఇట్ ఫర్ 40,000 rupees per cent. అదే ప్రాపర్టీ ఈరోజు 12.5 lakhs వెళ్తుంది per cent. బాబోయ్ యూ కెన్ జస్ట్ ఇమాజిన్. 40,000 ఎక్కడ సార్? 12.5 లక్షలు ఎక్కడ? 12.5 లక్షలు. ఒకటే ఒక కస్టమర్ మా దగ్గర ఒక 10 ప్లాట్లు కొనుక్కుంది. ఆమె అమెరికాలో ఉంటుంది. సో ఆమెకు 4 రోడ్లు వచ్చేటట్లు చూసి కాంపౌండ్ వాళ్ళు కట్టించాము. ఆ రోజు మాకు ఫుల్ పేమెంట్ ఇస్తే ఒక 36 lakhsకి ఇచ్చాము ఆమెకు ప్రాపర్టీ. ఈ రోజు సీజ్ కోటింగ్ 13.5 crore దట్ 10 plots ప్రాపర్టీ. జస్ట్ ఇమాజిన్ లైక్ దట్. మా కస్టమర్లు అందరూ కూడా రిచ్ అయిపోయినారు. ఆ కస్టమర్లు రిచ్ అయినారు కాబట్టి నేను హ్యాపీగా ఉండగలుగుతున్నా. అందుకని నేను కర్నూలులో ఉంటున్నా. అవునవును అంతే కదా. ఎప్పుడు సార్ అంటే మామూలుగా మనకి ఆశ సహజం. అంటే మనం ఏదో ఎక్స్పాండ్ అవ్వాలి, గ్రో అవ్వాలంటే వేరే ఊరికి వెళ్ళాలి, ఇంకా పెద్ద ఊరికి వెళ్ళాలి. ఒకప్పుడు అమెరికా వెళ్ళాలని ఆలోచించేవాడు. గ్రోత్ అంతే. అంటే మీరు ఎలా మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోగలిగారు? అంటే ప్రజలు అక్కడ లైఫ్ స్టైల్ ఇష్టమా మీకు? లైఫ్ కర్నూలులో నాట్ ఓన్లీ దట్. బేసికలీ రియల్ ఎస్టేట్లో ఎట్లుంటుంది అంటే బేసికల్గా ఎవరైనా కూడా కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయలేరు. కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయనప్పుడు ఈ ప్రాజెక్ట్ చేస్తాం కర్నూలులో. సో ఐ కాంట్ ఫుల్ఫిల్ మై కమిట్మెంట్ యాజ్ ఎ బిల్డర్. సో ఐ విల్ మూవ్. ఐ విల్ గో టు కడప, ఐ విల్ గో టు తిరుపతి, ఐ విల్ గో టు వరంగల్, ఐ విల్ గో టు వేరే స్టేట్కి వెళ్తాం. At the end of the day, you are not, satisfying your customer. You are also not getting success. So rolling stone will never gather honey అన్నట్టు తిరుగుతూనే ఉంటారు. ఎక్సెల్ సీట్లో విపరీతంగా ప్రాఫిట్ కనపడుతుంది మీకు రియల్ ఎస్టేట్లో. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు కరెక్ట్గా కస్టమర్కి చెప్పి నేను అన్నీ చేయగలిగినాను అనుకోండి, డెవలప్మెంట్ చేసి అప్రూవల్స్ వేసుకొచ్చి అన్నీ చేస్తే మనకి మిగిలిన ప్రాఫిట్ తక్కువనే. కానీ యూ షుడ్ హ్యావ్ ఎ కంటెంటెడ్ లైఫ్. కంటెంటెడ్ లేకుండా నేను నాకొక్కరికి నేను సంపాదించుకుంటాను వెళ్తే నేను ఎన్ని ఊర్లకైనా వెళ్ళొచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు హిస్టరీ కూడా చూసింటారు రియల్ ఎస్టేట్లో ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు. ఐ కాంట్ నేమ్ దెమ్. సో దే ఆర్ నో వే టుడే. So they have started in a big way. They have done business for 10-15 years. So many top notch companies, CEOs are heads are behind the bars today. They could not meet the commitments. నేను చెప్పేది ఏమంటే మనము బిజినెస్ చేసేటప్పుడు మనం ఎంత సంపాదిస్తున్నామో మన కస్టమర్ కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఖచ్చితంగా సార్. అంటే ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టాలంటే కూడా ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళందరూ దాచుకున్న ఒక 30 లక్షలు 40 లక్షలు ల్యాండ్, చిన్న ల్యాండ్ కొందాం అనుకుంటే భయం ఏమొస్తుందంటే ఎవరైనా వచ్చి కబ్జా చేస్తే ఏమిటి, లేదు మనకి సేఫ్గా ఉందని ఎలా తెలుసు, రేపు అది మొత్తం ఆ లిమిటేషన్ అంతా కూడా మారిపోయి బౌండరీస్, ప్రహారీ గోడలని లేకపోతే ఏం చేస్తామని అనుకుంటారు. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. బేసికలీ మేము ఇంతకుముందు ప్రతి ప్లాట్ అమ్మేటప్పుడు ప్రతి ప్లాట్కి కాంపౌండ్ వాల్ కట్టించాం. మాది యూఎస్పీ అది. సపోజ్ యూ బై ప్లాట్ నెంబర్ 100 విల్ హ్యావ్ ఏ కాంపౌండ్ వాల్ విత్ గేట్. సో అట్లా చేసాము. తర్వాత ఈ మధ్య కాలంలో ఏం చేసామంటే ప్రతి సైట్కి 700 acres చెప్పాం. 700 acres వీ కన్స్ట్రక్టెడ్ ఏ కాంపౌండ్ వాల్. సో దాంట్లో 12,560 plots అమ్మాం మేము. ఒక్క ప్రాజెక్ట్లో 12,000కి పైగా 12,560 ప్లాట్లు అమ్మడం అంటే ఎంత క్రెడిబిలిటీ ఉంటే మీ మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలకంట కొంటారు వాళ్ళు. సో మేమేం చేస్తామంటే ఇప్పుడు ప్లాట్ కొంటారు కస్టమర్. కొన్నప్పుడు మీరు ఇల్లు కడుతున్నారు నాకంటే ముందు. మీరు ఇల్లు కట్టేటప్పుడు మేము వీ గో అండ్ స్టాండ్ ఫర్ హాఫ్ అన్ అవర్. వీసే మేడం మీ ప్లాట్ 30-50 మీ ప్లాట్, మీరు దాంట్లోనే కట్టుకోండి. సో యూ విల్ ఆల్సో రెస్పెక్ట్ అస్. సో వీ విల్ ట్రై టు సేఫ్ గార్డ్ ద అదర్ ప్రాపర్టీ, అదర్ కస్టమర్ ప్రాపర్టీ ఆల్సో. సో హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే ఈ కస్టమర్ హ్యాపీగా ఉంటాడు, ఆ కస్టమర్ హ్యాపీగా ఉంటాడు. సో అట్లా ఇప్పటిదాకా ఒక చిన్న లిటిగేషన్ లేకుండా 12,560 కస్టమర్స్ని హ్యాపీగా నిలబెట్టేసాం. ఇప్పుడు ఏంటి సార్ మీ ప్లాట్ సైజెస్ ఎలా ఉంటాయి? అంటే యూజువల్లీ ఇప్పుడు 167 విల్లా ప్లాట్స్ అయితే అలా ఉంటున్నాయి. సో బేసికలీ వీ హ్యావ్ రేంజెస్ లైక్ యాజ్ యూ సెడ్ 167 square yards ఉంటాయి, 260 square yards ఉంటాయి. కొన్ని మేము పెద్ద ప్లాట్లు కూడా పెట్టింటాం, దాంట్లో 440 square yards. మా యూఎస్పీ ఏంటంటే బేసికల్గా ఎక్కడ ప్రాజెక్ట్ చేసినా కూడా మినిమం 100 acre ప్రాజెక్ట్ చేస్తాం. మినిమం 100 acre. దాంట్లో 30% డెఫినెట్గా హౌసింగ్ చేస్తాం. సో మీరు ఓపెన్ ప్లాట్లు ఇప్పుడు అమ్మారనుకోండి, అమ్మి పెట్టిపోతే 20 ఏళ్ళ తర్వాత కూడా అది ఎవరు రారు. సో మేము వీ క్రియేట్ ఏ హ్యాబిటేషన్. సో 30% మీరు ప్లాట్ కొనాలనుకుంటే మీరు ఏమనుకుంటారు, నేను ఇంటి పక్కల ఉన్న ప్లాట్ కొంటున్నాను అనుకుంటున్నాను, మీరు కాలనీలో కొంటున్నాం అనుకుంటారు. కొనుక్కున్న ఇల్లు కొనుక్కున్నాయని కూడా సరే మేడం గారు కూడా రేపు వచ్చి ఇల్లు కట్టుకుంటారు, మాకు కూడా ఒక కంపెనీ ఉంటుందని చెప్పేసి. సో అట్లాగే డెవలప్ చేశాం కాబట్టి ఈరోజు మా ప్రాజెక్టులు అన్నీ కూడా చేసిన ప్రాజెక్టులు అన్నీ కూడా వాల్యూ వచ్చినాయి. ఇది చాలా మంచి పాయింట్ సార్. ఎందుకంటే ఇంకొక క్వశ్చన్ ఏముంటుందంటే ఊరికే పెట్టుబడి కోసం నేను ప్లాట్ కొన్నా, ఒక 4 ఏళ్ళు అయ్యాక నాకు డబ్బులు అవసరం, సరే దాని వాల్యూ నువ్వు 50 లక్షలకు కొన్నావా, ఓకే దానికి ఇప్పుడు 2 కోట్లు వస్తుందని ఎవరో చెప్తారు, సంతోషం. అమ్మేటప్పుడు కొనేవాళ్ళు దొరకరు, ఎందుకంటే చుట్టూ ఏముండదు. అప్పుడు వెతికి అమ్మలేక చేయలేక డెవలప్మెంట్ జరగక. సో మీరు అలా జరగకుండా డెవలప్మెంట్ కూడా చేసి చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ ఓపెన్ ప్లాట్ అంటే ఊరికే వదిలేసిన ప్లాట్ కాదు, జనావాసాల్లో ఉండే ప్లాట్స్ చెప్తున్నారు. ఉండే ప్లాట్లు ఇప్పటిదాకా అట్లే చేసాం ప్రాజెక్ట్. దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ రాగమయూరి బిల్డర్స్.
ఏ ప్రాజెక్ట్ చేసినా ఆ విధంగానే చేస్తాం. ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాం, కేజీఆర్ సిటీ. ఇంతవరకు రాగమయూరి అనే పేరుండి ఇప్పుడు నా పేరు పెట్టుకున్న కేజీఆర్ సిటీ. సో కేజే ఆఫ్ కోర్స్ మీ పేరు సార్, ఆర్ అంటే జనార్దన్ రెడ్డి, అదే కే జనార్దన్ రెడ్డి, కేజే రెడ్డి సిటీ. ఓకే. సో దాంట్లో యూఎస్పీ ఏంటంటే బేసికలీ వీ హ్యావ్ ఇట్ ఈస్ 100 acre ప్రాజెక్ట్ అగైన్. దాంట్లో వీ హ్యావ్ స్టార్టెడ్ ఎ స్కూల్, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. అవును, చాలా విన్నాం ఈ స్కూల్ గురించి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్కూల్స్. అండ్ దాని పక్కలోనే ఒక 2 బిల్డింగ్లో అశోక్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఇచ్చాం. అవును, మొన్న వచ్చాను సార్ మీ కాలేజ్కి. మీరు వచ్చారు, ఈ మధ్య వచ్చారా? మొన్న సార్ విమెన్స్ డేకి పిలిచారు, గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా పిలిచారు. గ్రేట్. సో దట్స్ సేమ్ కాంప్లెక్స్. అదే, అవును. సో అదొక 17 acres ఎక్స్క్లూజివ్ అలాటెడ్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. నవ్వు మీకు నర్సరీ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ దాకా ఒకసారి స్టూడెంట్ అక్కడికి వచ్చారంటే ఒక 20 years అదే క్యాంపస్లో ఉండొచ్చు ఇంకా. అబ్బా. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. దాంట్లో వీఆర్ గోయింగ్ ఫర్ విల్లాస్. ఇట్ ఈస్ abutting to National Highway 44, ఇండస్ట్రియల్ కారిడార్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్. కర్నూలుకి ఒక 12 kilometers దూరంలో ఉంటుంది. దాంట్లో వీఆర్ బిల్డింగ్ ఒక ఆల్రెడీ స్కూల్ కట్టాము, ఒక టెంపుల్ కట్టాము, అలాగే చిన్న హాస్పిటల్ పెట్టిస్తున్నాము, ఒక పెట్రోల్ పంప్ పెట్టిస్తున్నాము, రెస్టారెంట్ కూడా పెట్టిస్తున్నాం. సో ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో కస్టమర్కి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను ఈ కాలనీలో ఉంటున్నా అని చెప్పేసి. సో ఆ కాలనీలోనే కేజీ టు పీజీ అంటే బేసికలీ విద్యకి కావాల్సినవన్నీ సమకూర్చినవే కాకుండా కుటుంబం అక్కడే ఉండడానికి నివాసాలు కూడా కడుతున్నాం, విల్లాస్ కడుతున్నారు. అద్భుతం సార్. ఇప్పుడు అందరూ అదే అనుకుంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ మీలాంటి చాలా సెంటిమెంటల్ వ్యక్తులు మీకు అక్కడ పని కూడా ఏర్పడింది. ఏమిటి, మీరు రియల్ ఎస్టేట్ రంగంలో, విద్యారంగంలో మీరు అక్కడ ఉండాలని, లేకపోతే వెళ్ళిపోయి సెటిల్ అయిపోవడానికి కూడా దిస్ ఈజ్ యాక్చువల్లీ చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగం కనుక సంపాదించగలిగితే మీరు చెప్పిన అనేక ప్రాజెక్ట్స్లో కర్నూలులో ఇట్స్ అ వెరీ లివబుల్ సిటీ. డెఫినెట్గా ఉద్యోగాలు వస్తాయండి కర్నూలుకి ఉద్యోగాలు రాకుండా పోయే సమస్య లేదు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా కీన్గా ఉంది రాయలసీమను డెవలప్ చేయాలి, అందులో కర్నూలు మోస్ట్ ఇంపార్టెంట్. మాకు ఇంకొక అదృష్టం ఏంటంటే టీజీ భరత్ గారు, ఇది ఇండస్ట్రీస్ మినిస్టర్, ఆయనకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. అలాగే మా పాణ్యం ఎమ్మెల్యే గౌరీచరిత గారు కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక ప్రత్యేక పట్టుదల ఉంది. మాకు 2 ఎంపీలు ఉన్నారు. నంద్యాల ఎంపీ శబరి గారు కూడా నేను మొన్ననే మాట్లాడడం జరిగింది. అలాగే కర్నూలు ఎంపీ నాగరాజు గారితో కూడా. బేసికలీ ఐఎమ్ ఏ ప్యాట్రియట్ ఆఫ్ కర్నూలు. ఐ ఆల్వేస్ టెల్ దెమ్, అన్న మీరు కర్నూలు డెవలప్ చేయాలా, కర్నూలుకి ఇండస్ట్రీ తీసుకురావాలా, కర్నూలుకి ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలా, రివర్స్ మైగ్రేషన్ రావాలనేది నా పట్టుదల ఎప్పుడు కూడా. ఇప్పుడు మీరంతా చూస్తున్నారు, ఇప్పుడు ఈరోజు ఎన్ని డిస్టర్బెన్స్లు ఉన్నాయి మనకు, వరల్డ్ వైడ్ ఎక్కడ చూసినా డిస్టర్బెన్స్ ఉంది. అవునవును. అదే మన ఊర్లో మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఈ టాలెంట్ అంతా కూడా బయటకు వెళ్ళే బదులు మన ఊర్లోనే అన్ని మెత్త కంపెనీలు వచ్చినప్పుడు మన ఊర్లో మనం చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అది మా లీడర్లు అందరికీ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా కర్నూలు డెవలప్ అవుతుందని విశ్వసిస్తున్నాను. కర్నూలు డెవలప్ అవుతుంది. కొండారెడ్డి బుర్జు సాక్షిగా. అంతే కదా సార్? తప్పకుండా. ఐ థింక్ అంటే మీ సెంటిమెంట్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది కేజీ రెడ్డి గారు, నిజంగా. బికాజ్ ఇంత ఫీల్ అయ్యేవాళ్ళు, ఒక ఆస్తి ఒక ఐశ్వర్యం వచ్చేసిన తర్వాత ఊరి కోసం ఇంత తపన పడేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇద్దరం ఉన్నామండి కర్నూలులో. మాకు టీజీ వెంకటేష్ గారు, అఫ్ కోర్స్ వారు కూడా చాలా పరిచయం. వారు నన్ను బయట అందరికి నన్ను ఫ్రెండ్ అని పరిచయం చేస్తారు, కానీ నేను ఆయన ఫ్రెండ్గా స్వీకరించలేను. ఎందుకంటే ఆయన నా గురువు ప్లస్ నా మెంటర్. వారికి నాకు ఇద్దరు కూడా కర్నూలు అంటే అంత ప్రేమ. అందుకనే కర్నూలుని మేమిద్దరం శాయశక్తులా ఖచ్చితంగా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందరినీ దానికి కావాల్సిన స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం దాంట్లో, చేయాలి అని చెప్పి మా కలెక్టర్ గారితో కూడా చెప్పాను. ఎక్కడో విన్నాను సార్, మీరు కూడా పబ్లిక్ పాలసీలో ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీకు ఇంట్రెస్ట్ అంటే ఎలా రూపుదిద్దుకోవాలి మన నగరం, అలాగే దాంతోపాటు ప్రజలు ఎలా ఇంకా బాగా సుభిక్షంగా ఉండాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా మీకు అని అడక్క మానలేను నేను. లేదు నాకు, అంటే నేను కొంతకాలం ఉన్నాను, ఒక 9 months ఉన్నాను రాజకీయంలో. ఓకే, యాక్టివ్ రాజకీయాల్లో. ఐ వాజ్ కంటెస్టెడ్ యాజ్ ఎ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో. బట్ ఆఫ్టర్ దట్ ఐ థాట్ ఐ షుడ్ బీ ఏ బిజినెస్ మ్యాన్. సో ఐ కేమ్ అవుట్ వెరీ క్లీన్లీ. ఐఎమ్ నో వే ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ నో. అసలు ఇప్పుడు కానీ పబ్లిక్ పాలసీలో మీరు పాలు పంచుకోవచ్చు, భాగం అవ్వచ్చు. ఐఎమ్ ఆల్వేస్ దేర్. ఎక్కడ చూసినా మీ వెంచర్లే. ఐ థింక్ ఆబ్వియస్లీ టౌన్ ప్లానింగ్ మొదలుకుని ఎవ్రీథింగ్ యు విల్ బి ఇన్వాల్వ్డ్ కదా. ఫార్చునేట్లీ వీ హ్యావ్ వెరీ గుడ్ లీడర్స్. అవర్ లీడర్స్ విల్ ఆల్సో ఆస్క్ ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దేర్, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ కర్నూలు. మమ్మల్ని కూడా అడుగుతుంటారు కాబట్టి మనకు తెలిసినంత వరకు చెప్పి వాళ్ళని కూడా ఒప్పించి కర్నూలుని డెవలప్ చేయడానికి ఆల్వేస్ ప్రయత్నం చేస్తూ ఉంటాం. గ్రేట్ సార్. సో ఇప్పుడు కేజీఆర్ సిటీయా సార్, దాని పేరు కేజీఆర్ సిటీ. కేజీఆర్ సిటీలో మీకు ఉన్నవి విల్లాసా, విల్లా ప్లాట్సా? విల్లా ప్లాట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, కమర్షియల్ ప్లాట్స్ ఆల్రెడీ కొన్ని అమ్మడం జరిగింది. ఎంతలో ఉంటుంది సార్ సుమారు? అంటే ఒక ఐడియా కోసం, ఎక్కడైతే మాకు బాగా దూరం వెళ్తే ఒక 12,000 to 14,000 గజం అలా అమ్ముతాం. ఇక్కడ మన ప్రాజెక్ట్ కూడా లైక్ 15,000 square yard అమ్ముతున్నాం కూడా. అదే చాలా దగ్గర టౌన్కి. అది ఇక్కడ చాలా దూరం నేను తీసుకుంటే మీరు 70-80 kilometers పోయిన తర్వాత కూడా మీకు ఆ రేట్ దొరకదు.
అవును. బట్ మాది కర్నూలు దగ్గర కాబట్టి మేము బేసికల్గా మా రాగమయూరి బిల్డర్ సిస్టమ్ ఏంటంటే వీ నెవర్ ట్రై టు సెల్ ద ప్రాజెక్ట్ ఫర్ హయ్యర్ ప్రైస్. ఇప్పుడు మీరు కొన్న తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత మీకు కూడా మంచి వాల్యూ రావాలనే ఒక ఉద్దేశంతో అమ్ముతాం. సో అవును. ఇప్పుడు మేము మూడేళ్ళ వచ్చే ప్రైస్ మేమే తీసుకున్నాం అనుకోండి, యూ విల్ నాట్ ఫీల్ హ్యాపీ. యాజ్ ఐ సెడ్, ఇంతవరకు కొన్న కస్టమర్లు అందరూ అంత హ్యాపీగా ఉన్నారు, అదే ప్రాజెక్ట్లో మళ్ళీ కొంటున్నారంటే ముఖ్య అంతే. ఉద్దేశం వాళ్ళు అప్రిషియేట్ అవుతున్నారు. ఇప్పుడు మేము చెప్పాం మయూరి గ్రీన్ హిల్స్ లైక్ 12,560 ప్లాట్స్. ఫస్ట్ 100 కస్టమర్స్ హ్యాపీగా లేకపోతే ఇంకో 100 కస్టమర్స్ కొన్నారు. రారు, కరెక్టే. సో అందరూ చిన్న ఒక 10 ఎకరాలు చేస్తేనే అన్న నేను చాలా పెద్ద ప్రాజెక్ట్ చేసిన అంటారు. మేము 700 ఎకర్స్ చేసినా వీ ఫీల్ స్టిల్ ఇట్స్ ఎ స్మాల్ ప్రాజెక్ట్ మా అంతే. దృష్టిలో. సరే, ఎప్పుడు కొనుగోలుదారులు ఎలాంటి వాళ్ళు ఉంటారు మీకు? అంటే ఎక్కువ ఫ్యామిలీసా, బిజినెస్ పీపులా, వర్కింగ్ ప్రొఫెషనల్స్, లేకపోతే న్యూ ఇండస్ట్రీస్లోకి వచ్చేవాళ్ళ? బేసికలీ మిక్స్డ్. బేసికలీ ఎంప్లాయీస్, మెజారిటీ ఎంప్లాయీస్ ఉంటారు. స్మాల్ బిజినెసెస్, చాలా బిజినెస్లు ఉన్నాయి కర్నూలులో. ఫార్మా డిస్ట్రిబ్యూషన్షిప్ ఈజ్ వెరీ గుడ్, వాళ్ళు ఉంటారు. ఎంప్లాయీస్ ఉంటారు, బ్యాంకర్స్ ఉంటారు, తాలూక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. లైక్ టీచర్స్, నంద్యాల, కర్నూలు, డోను, నందికోట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక ఆస్తి ఉంటే మంచిది అని చెప్పేసి. సో మిక్స్డ్ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బయట సెటిల్ అయిన వాళ్ళు, లైక్ ఇప్పుడు హైదరాబాద్లో, కర్నూలు వల్ల హైదరాబాద్లో సెటిల్ అయింటారు, చెన్నైలో సెటిల్ అయింటారు. ఇప్పుడు ఈ మధ్య అందరికీ ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఆస్తి మాత్రం మా ఊర్లో కొనుక్కొని పెట్టుకోవాలని చెప్పేసి. ఈవెన్ వీఆర్ ఆల్సో ఇన్వైటింగ్ నౌ ఫర్ ఆల్ ద పీపుల్ సే నౌ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇస్ దేర్ బికాస్ ఆఫ్ దిస్ వార్ అండ్ ఆల్. చాలామంది తెలుగు వాళ్ళు దుబాయ్లో ఉన్నారు, ఖతార్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బేసిక్గా రాగమయూరి బిల్డర్స్లోనే కొంటారు. ఇప్పుడు స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నాం, ఆస్తి మన కర్నూలులో పెట్టుకోండి, హ్యాపీగా రేపొద్దున మీరు రిటైర్ అయినాక కూడా మీరు వచ్చి ఇక్కడ మేము, ఎందుకంటే మా దగ్గర రాగమయూరిలో ఆస్తి కొంటే ఐఎమ్ ద చీఫ్ సెక్యూరిటీ గార్డ్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. నేను ఇప్పుడు చెప్పాను, చాలా పెద్ద విషయం అది. మీ ప్రతి ప్లాట్ని కాపాడే బాధ్యత నాది. కాపాడుతూనే ఉన్నాను ఇప్పటిదాకా. 25 years నుంచి 30 years నుంచి ఒక్కరికి కూడా లిటిగేషన్ ఉండదు. రియల్ ఎస్టేట్ అంటే మీకు తెలుసు, బేసిక్గా ఇట్ ఈస్ ఎ సినానిమస్ విత్ లిటిగేషన్. అవునవును, ఎప్పుడు సార్ ఎక్కడ ఉండే డెఫినెట్గా లిటిగేషన్ ఉంటుంది. కానీ రాగమయూరిలో లిటిగేషన్ ఉన్నది మా హెడ్కి వేసుకుంటాం. వీ నెవర్ త్రూ ఇట్ ఆన్ కస్టమర్ నేమ్. సమస్య వచ్చిందంటే అక్రాస్ ద టేబుల్ తెంచేస్తున్నాం కాబట్టి మా మీద అంత నమ్మకం. ఖచ్చితంగా మా దగ్గరనే కొంటారు. ఎన్ఆర్ఐస్ అయితే మా దగ్గర 30% ఎన్ఆర్ఐస్ మా దగ్గర ఆస్తి కొంటారు. సో దట్ ఈస్ ద. అండ్ మీరు థ్యాంక్ఫుల్లీ అందరికీ కావాల్సిన రేంజెస్లో, వెరైటీస్లో ఉన్నాయి మా దగ్గర. వీ హ్యావ్ ప్లాట్స్ రేంజింగ్ ఫ్రమ్ 7 lakhs to 1 crore. ఓపెన్ ప్లాట్స్ ఐఎమ్ టాకింగ్. 1 crore ప్లాట్ కూడా మా దగ్గర ఓపెన్ ప్లాట్ అమ్ముతాం. విల్లాస్ వీ హ్యావ్ ఏ ఫార్చ్యూన్ విల్లాస్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. అరౌండ్ 1 crore 20 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 1 crore 80 lakhs దాకా ఉంటుంది ఒక విల్లా. ఎంత సార్ బిల్డప్ ఏరియా ఎంత ఉంటుంది? 2,300 square feet to 2,900 square feet విత్ 200 square feet ఆఫ్. అంటే 1.5 కోటి పెడితే విల్లా వచ్చేస్తుంది. మంచి విల్లా, మంచి సైజ్ విల్లా, వండర్ఫుల్ విల్లా, హై క్వాలిటీ విల్లా. ఆల్రెడీ 85 విల్లాస్ కడుతున్నాం అక్కడ. ఆల్రెడీ 30 విల్లాస్ కూడా అమ్మడం జరిగింది. ఇంకొక ప్రాజెక్ట్ గేట్వే ఆర్క్ రాగమయూరి గేట్వే అని ఒక అపార్ట్మెంట్ కడుతున్నాం. ఈజ్ ఎ కిడ్స్ ఫ్రెండ్లీ అపార్ట్మెంట్ అండ్ ఫస్ట్ ఐజీబీసీ ప్రాజెక్ట్ ఇన్ కర్నూలులో. ఇప్పటిదాకా ఐజీబీసీ సర్టిఫికేషన్తో అపార్ట్మెంట్ కట్టిన వాళ్ళు ఎవరు లేరు కర్నూలులో. గ్రీన్ బిల్డింగ్. సో అది బేసికల్గా ఆర్క్ బిల్డర్స్ అని చెప్పేసి రామిరెడ్డి గారు, రామిరెడ్డి గారు తెలియకపోవడం అందరికీ సుపరిచితులు ఆయన. సో హీస్ మై ఫ్రెండ్ యాక్చువల్లీ. ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ హిమ్ టు కమ్ అండ్ డూ గుడ్ ప్రాజెక్ట్ ఇన్ కర్నూల్. సో హీ హాజ్ కమ్ అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ సోల్డ్. ఈ మధ్య కాలంలో చాలామంది ప్రాజెక్టులు కట్టి ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్న కస్టమర్లు కూడా అమ్ముకోలేకపోతున్నారు. కానీ మేము అండర్ కన్స్ట్రక్షన్లో 73 ఫ్లాట్లు కడుతున్నాము. వాటిలో 23 ఫ్లాట్లు మాకు ల్యాండ్ ఓనర్కి పోతాయి. 50 ఫ్లాట్లు మేము ఆల్రెడీ 29 ఫ్లాట్ అమ్మగలిగినాం. అది కూడా మంచి ప్రైస్కి అమ్మగలిగినాం. అది ఎందుకు అమ్మగలుగుతున్నాం అంటే రాగమయూరి బిల్డర్స్ మీద ఉన్న నమ్మకం, అలాగే ఆర్క్ కూడా యాడ్ అయింది కాబట్టి బోత్ ద కంపెనీస్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో అంత చిన్న అపార్ట్మెంట్ కూడా వీఆర్ గివింగ్ ఆల్ ద ఫెసిలిటీస్ లైక్ క్లబ్ హౌస్ ఇస్తున్నాము, చిన్న స్విమ్మింగ్ పూల్. ఎంత సార్ అపార్ట్మెంట్స్కి ఎంత బిల్టప్ ఏరియా? సో ఇట్ ఈస్ స్టార్టింగ్ లైక్ 1,100 square feet to 2,200. 1100 కొంచెం చిన్న సైజ్, బడ్జెట్ అపార్ట్మెంట్. It's a budget apartment, but it's a high quality apartment we have constructed. ఆల్మోస్ట్ another 3-4 monthsలో అయిపోతుంది. సార్ ఇప్పుడు మీరు కర్నూలే మీ ఊరు, మీకు కర్నూలు అంటే చాలా ఇష్టం, మీకు ఆల్మోస్ట్ పిచ్చి కర్నూలు అంటే అని తెలిసిపోతుంది. బట్ అక్కడ చేస్తూ కూడా వేరే ఊర్లో కొంచెం ట్రై చేద్దాం, పోనీ ఇక్కడ ఒకటి వేసి చూద్దాం, బికాజ్ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అలా ఎప్పుడు అనిపించలేదు? లేదు, ఇప్పుడు దాకా అనిపించలేదు. ఇంకా ఫ్యూచర్లో అట్లా ఆలోచన కూడా లేదు. అది అంటే దట్ షోస్ యువర్ డెడికేషన్ టు కర్నూల్ అండ్ వీఆర్ హ్యాపీ టు డూ. వాట్ డ్రైవ్స్ యూ ఇన్ లైఫ్ సార్? మీరు ఆల్రెడీ ఐఎమ్ ష్యూర్ మీరు ఇంత బిజినెస్ చేశారంటే ఏదో ఎక్కడో అక్కడ మీరు కావాల్సిన విధంగా స్థిరపడ్డారు. ఒక ఉద్యోగి నుంచి
ఈ స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. కానీ నిద్రలేచినప్పుడు మీకు ఖర్చు పెట్టుకోవాల్సిన డబ్బులన్నీ ఉన్నాయి, మీకు బిజినెస్లు ఉన్నాయి, కుటుంబం బాగుంది, పిల్లలు సెటిల్ అయి ఉంటారు. అవన్నీ అయ్యాక కూడా వాట్ డ్రైవ్స్ యూ ఇన్ లైఫ్? ఈ రోజు నేను పొద్దున్న లేచానంటే ఎందుకు లేచానంటే ఏం ప్రశ్నించుకుంటారు సార్? Basically, we have started business. We have to continue that. See, I have around 350 staff with me. Close to 40 people are working with me for the last 26 years. So I just can't, close my business just like that because, Correct. they have confidence on me. See, working in a private company for 26 years is not that easy because every day morning నా ఫేసే చూడాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ నన్నే చూడాలి, నన్నే నమ్మాలి. సో కస్టమర్స్ కూడా కాన్ఫిడెన్స్ ఉంది, మాకేం ఇష్యూలు లేవు కర్నూలులో. సో వీ విల్ డెఫినెట్లీ కంటిన్యూ టు డూ దిస్ బిజినెస్. ఇఫ్ గాడ్ పర్మిట్స్ వీ మే కంటిన్యూ ఫర్ అనదర్ 20 years. తప్పకుండా. మీ తర్వాత మీరు అంటే మీ తర్వాత తదుపరి మీ అమ్మాయి అందరూ ఈ ప్రాజెక్ట్స్ అంటే ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి కదా గ్యారంటీగా? Definitely. See, I have only one daughter. Her name is Ragamayuri. She's settled in Hyderabad, of course. They have their own activity. My son-in-law runs a bank, NBFC. So Mayuri also involves in that. So definitely future lo Mayuri Pratap also will enter into this activity because right now they are busy and right now I am also active. మీరు యాక్టివ్గా ఉన్నారు సార్ ఇప్పుడు కూడా. So once I may after 15 years or 16 years, I don't know if God permits, I have to do business like that. And after that, yes, definitely they will take over this business. సో అయితే సార్ మనకి ఇప్పుడు రాగమయూరి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ కింద అంటే యూ హ్యావ్ సో మెనీ థింగ్స్. అంటే యూ హ్యావ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, యూ హ్యావ్ ఇలా మనకు కావాల్సిన రియల్ ఎస్టేట్ ప్లాట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సిన అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎవరన్నా కొనుగోలు చేసి రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు కదా? డెఫినెట్గా. సో వీ హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ రెంటల్ ఇన్కమ్. ఈవెన్ డిమార్ట్ కూడా మేమే బిల్డింగ్ కట్టించాము కర్నూలులో. వన్ ఆఫ్ ద మోస్ట్ వైబ్రెంట్ రిటైల్ కంపెనీ. ఒక 2 lakh square feet బిల్డింగ్ కమర్షియల్ చేసాము. సో దాంట్లో ఒక 150 షాప్స్ అమ్మాము. మంచి రెంట్ వస్తుంది వాళ్ళకు. సో రెంటల్ ఇన్కమ్ కూడా క్రియేట్ చేస్తాం కస్టమర్లకు. ప్లస్ ప్రాపర్టీ ఏంటంటే బేసిక్గా ప్రాపర్టీ మేము కస్టమర్లకు చెప్పేది ఏంటంటే ఒక్కోసారి అప్రిషియేషన్ కొంత 10 రూపాయలు ఎక్కినా తగ్గినా ఫస్ట్ లీగల్గా ఉండే ప్రాపర్టీ కొనుక్కోమని చెప్తాం. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సపోజ్ ఒక ప్రాపర్టీ కొనుక్కుంటారు, ఎమర్జెన్సీలు ఎట్లా వస్తాయో తెలియదు లైఫ్లో. ఒక్కోసారి వాళ్ళ పిల్లల చదువుల కోసం రాత్రి అమ్మాల్సి రావచ్చు, లేకపోతే హెల్త్ ప్రాబ్లం అమ్మాల్సి రావచ్చు, ఎన్నో ఉంటాయి. అసలు ప్రాపర్టీ మంచిది కాదంటే వాడు ఏం చేసుకుంటాడో తెలియదు. లిటిగేషన్లో ఉండేది ఎప్పుడు కూడా తలకాయ నొప్పి, అమ్మలేరు, ఈ డాక్యుమెంట్ లేదు, అది లేదు. సో రాగమయూర్లో కొన్న ప్రాపర్టీ because I am signing the document, so it is 100% pakka and people believes in that. So once KJ Reddy signs, it is like a pakka document. టైటిల్ నుంచి మొదలుకొని అన్ని పక్కాగా ఉంటాయి. మదర్ డాక్యుమెంట్ అంటారు కదా సార్, ఏమంటారు దాన్ని? లీగల్ డాక్యుమెంట్. బేసికలీ ఇప్పుడు మీకు ఒకటే ఇప్పుడు 36,000 మంది కస్టమర్లు. కర్నూలు పాపులేషన్ 5 lakh పాపులేషన్, 6 lakhs 5 to 6 lakhs ఉంటుంది. దాంట్లో 36,000 ఫ్యామిలీస్ అంటే ఈవెన్ ఇఫ్ యూ టేక్ 5 members in a family, 2 lakh members are known to me directly, indirectly. సో మీరు ఆస్తి కొన్నారంటే డెఫినెట్గా మీ బంధువులకు చెప్పుకుంటారు, మీ సిస్టర్కి చెప్పుకుంటారు, మీ బ్రదర్. అట్లా నాకు డైరెక్ట్లీ రాగమయూరి బిల్డర్స్ ఈజ్ ఎ హౌస్ హోల్డ్ నేమ్ ఇన్ కర్నూలు. అదే కాబట్టి ఏదైనా తప్పు చేసామనుకోండి అది నిలబడలేము, ఇంకా అంతే కదా, ఛాన్సే లేదు. సో మాకు ఆ భయం కూడా, తప్పు చేయకూడదు, తప్పు చేయకుండానే బిజినెస్ చేయాలనేది ఒక నిబద్ధత కూడా పెట్టుకున్నాం. కాబట్టి ఆ వాల్యూస్, ఆ ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి ఒకే ఊర్లో చేయగలుగుతున్నాం. లేకపోతే రియల్ ఎస్టేట్ ఎవరు కూడా ఒక ఊర్లో చేయరండి. వాళ్ళు కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయరు. ఎన్నో లిటిగేషన్స్ వస్తాయి కాబట్టి దే విల్ గో ఆన్ గో డిఫరెంట్ టౌన్స్. మేము ఆలోచన లేదు మాకు. మీ లెక్క ప్రకారం ఇన్ని ఫ్యామిలీస్ని ఇంపాక్ట్ చేయడమే కాదు, నగరాన్ని కూడా మీరు చాలా పాజిటివ్గా ఇంపాక్ట్ చేసి మీ కట్టడాలు, మీ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ అలాగే మీరు మీ ల్యాండ్స్ అక్కడ ప్రజలు కొనుగోలు చేయడం వల్ల ఎవ్రీథింగ్ బికమ్స్ క్లీన్ అండ్ ఇంపార్టెంట్ పార్సల్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ కర్నూలు అండి. ఇప్పుడు కర్నూలుని ఎక్స్పాండ్ చేసిందంటే రాగమయూరి బిల్డర్సే. మేము ఒక 20 years బ్యాకే ఒక ప్రాజెక్ట్ చేసాం, మయూరి గ్రీన్ ల్యాండ్స్, ఐ టోల్డ్ యూ. అలాగే మయూరి గ్రీన్ హిల్స్ ఈరోజు టౌన్కి దగ్గర వచ్చింది. ఆ రోజు మేము చేసినప్పుడు ఈవెన్ మై వైఫ్ వాజ్ అగెనెస్ట్ టు మీ, హూ విల్ బై, నువ్వు ఆ రోజు నేను 300 ఎకరాలు కొన్నా, ఇంత దూరం వచ్చి నీకు ఎవరు కొంటారంటే కొంటారని చెప్పి అంత నమ్మకంగా బిజినెస్ చేసాం. ఈరోజు అది 700 acres అయింది, మొత్తం ప్లాట్లు అమ్మేసాం. ఇప్పుడు 4 కర్నూలులో 4 ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్కు రాగమయూరి బిల్డర్స్ ప్రాజెక్టులు అన్నీ కూడా 10-12 kilometers దూరంలో స్టార్ట్ చేసామంటే ఇప్పుడు ప్రజలందరూ హ్యాపీగా అక్కడ పొల్యూషన్ లేకుండా హ్యాపీగా బ్రతకగలుగుతున్నారు. మేము ఎప్పుడన్నా కాలనీలోకి వెళ్తే మాకు అంత రెస్పెక్ట్ ఉంటుంది. సార్ రండి సార్ మా ఇంట్లోకి, బిల్డర్ బేసిక్గా ఒకసారి ఇల్లు కడితే ఆ కాలనీలోకి పోడు ఇంకా. We go to their house and spend some time. మీరు పేరు కూడా నిలబెట్టుకోవాలని ఎలాగో మీరు ఆ ధ్యేయంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ కనెక్షన్స్
ఆల్సో మీ ప్రజలతో ఉండే మీ కనెక్ట్ కూడా ఇట్ మేక్స్ యూ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్స్ కదా సార్. డెఫినెట్లీ సార్ ఇప్పుడు ఈ ప్లాట్స్ కొనేటప్పుడు విల్లా ప్లాట్స్ కొన్నప్పుడు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుందండి? డెఫినెట్లీ. మీరు బికాజ్ మీకు అంత పేరు పలుకుబడి ఉంది, బెస్ట్ బ్యాంక్స్తో మీరు టైప్ అయి ఉంటారు ఆల్రెడీ. బేసికలీ మేము మా దగ్గర ప్రతి ప్లాట్ కొన్న వాళ్ళందరికీ కూడా లోన్ అరేంజ్ చేపిస్తాం. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ టీమ్ ఫర్ దట్. వీ హ్యావ్ అరౌండ్ 7-8 ఎంప్లాయీస్ ఫర్ దట్. సో కస్టమర్ వచ్చి ఆయన వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు అవన్నీ ఇచ్చేస్తే లోన్ అరేంజ్మెంట్ అంతా మేమే చేస్తాం. మాకు ఒక్క బ్యాంక్ ఎస్బీఐ ఒక్క బ్యాంక్ 700 కస్టమర్స్కి ఒక ప్రాజెక్ట్లో లోన్ ఇచ్చింది. అంటే దే నో బికాజ్ అన్లెస్ అంటిల్ ద ప్రాజెక్ట్ ఈస్ గుడ్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ విల్ నాట్ ఫండ్. అంతే కదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డ్యూ డిలిజెన్స్ అని చేసుకుంటారు వాళ్ళు. టుడే ఆల్ ద బ్యాంక్స్ ఆర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ అస్. వీ మెయింటైన్ దట్ డేటా విత్ దెమ్ అండ్ వీ ట్రై టు సపోజ్ ఇఫ్ కస్టమర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద టౌన్, ఏదో 2,000-3,000 ఈఎంఐ ఉంటే మేము పే చేసి మళ్ళీ వాళ్ళతో ఇప్పించుకొని. సో వీ డోంట్ ఆల్సో బికమ్ బ్యాడ్ టు ద బ్యాంక్. కస్టమర్కి ఎప్పుడైనా ఇబ్బంది ఉండొచ్చు, హెల్త్ బాగాలేక ఊళ్ళో లేకపోతే కూడా వీ మెయింటైన్ దట్ సో దట్ బ్యాంక్ ఈజ్ హ్యాపీ, కస్టమర్ ఈజ్ హ్యాపీ, రాగమయూరి బిల్డర్స్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. మంచి బిజినెస్కి విన్ విన్ విన్, ఎవ్రీబడి విన్స్. అది సార్, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంత బిజినెస్లు నడుపుతూ మీకు ఫిలాంథ్రపిక్ యాక్టివిటీస్కి కూడా ఎలా టైం దొరుకుతుంది? సో బేసికలీ మై ఫాదర్ వాజ్ ఎ ఫిజికలీ ఛాలెంజ్డ్ మ్యాన్. హీ హ్యాడ్ ఏ పోలియో అప్పుడు చిన్నప్పుడే. సో బేసికలీ వీ ట్రై టు డూ సమ్ యాక్టివిటీ ఫర్ ద ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్. అందుకని ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా కట్టాము. సో whenever we find time and every year we try to allocate some fund for that and try to do it. అలాగే సినిమాలకు మీరు ఫైనాన్స్ చేస్తారా సార్? No, my son-in-law will do it. మీ అల్లుడు గారు చేస్తారు? My daughter and my son-in-law. సన్-ఇన్-లా ఆర్ ఫైనాన్స్ అంతేనా? ఆర్ సెక్యూర్డ్ ఫైనాన్స్. ఆర్ సెక్యూర్ ఫైనాన్స్ అని. బట్ ఆఫ్ కోర్స్ అది మీ రంగం కాదు, మీరు వచ్చిన ఆశ్చర్యపోకర్లేదు. బట్ ఇప్పటికి అమ్మాయి అల్లుడు చూసుకుంటున్నారు కాబట్టి మీకు ఇదే చేతి నిండా పని ఉంది. I don't enter into their business. It is their business. Yes, right. So we may only advise from outside. Right, sir. సచ్ ఎ పాజిటివ్ ఇన్స్పైరింగ్ జర్నీ కేజీ రెడ్డి గారి మీది. అంటే ఒక రూపాయి విలువ మీకు తెలుసు, అందరు దాచుకుని రియల్ ఎస్టేట్లో పెట్టే రూపాయి విలువ కూడా మీకు తెలుసు కాబట్టి అంత భద్రంగా మీరు కాపాడుతూ వాళ్ళకి నమ్మకమైన బిజినెస్ ఇస్తూ ఇట్ మస్ట్ బి సో ఫుల్ఫిల్లింగ్ ఫర్ యూ. అందరినీ ఒక ఇంటివాడిని చేయడం అనేది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు లివ్ ఇన్ కర్నూలు బికాజ్ కర్నూలులో నేను కర్నూలులోనే చదువుకున్నాను. 1975లో కర్నూలుకి వచ్చా. ఈరోజు ఆల్మోస్ట్ 51 years అయింది కర్నూలుకి వచ్చి. అంటే ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ డోన్, 50 kilometers ఫ్రమ్ కర్నూలు. సో ఐ ఫీల్ లైక్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. దిస్ టౌన్ గ్రోన్ యాజ్ ఐ హ్యావ్ గ్రోన్. సో నా కస్టమర్స్ గ్రో అయినారు, నేను గ్రో అయినా, మా రాగమయూరి బిల్డర్స్ కూడా అట్లాగే గ్రో అయింది. తప్పకుండా మేము వస్తాం సార్ రాగమయూరి బిల్డర్స్కి. మా కోవాబన్ పెడతారని ఆశిస్తున్నాం. లోకల్ డెలికసీ అదే కదా మీకు. తడకనపల్లి కోవాబన్ ఇస్ వెరీ ఫేమస్. వెరీ ఫేమస్. ఇంకేంటి సార్ ఫేమస్ అక్కడ ఫుడ్? రాయలసీమ అంటే మనకి జొన్న రొట్టెలు అవి తెలుసు, అలాగో వంకాయ కూర, జొన్న రొట్టెలు, వంకాయ కూర, గోంగూర పప్పు చాలా ఫేమస్ చేస్తారు మా దగ్గర. తప్పకుండా రావాలి సార్. మీ వెంచర్స్ అని కళ్ళతో చూడాలి. ఇన్ని వేల మంది జీవితాలు మీరు తాకారంటే we would love to come and take a look, sir. ఇప్పుడు మా మయూరి గ్రీన్ హిల్స్ ప్రాజెక్ట్, ఇప్పుడే మనం మాట్లాడుకున్న ప్రాజెక్టు, మొన్ననే ప్రధానమంత్రి వస్తే కూడా స్థలం ఎక్కలేదు, అంత పెద్ద స్థలం మేము స్పాన్సర్ చేసాం. ఇట్స్ ఎ ప్రైడ్ ఫర్ అస్. అంతే కదా. 3.5 lakh people అడ్రస్ చేశారు ప్రైమ్ మినిస్టర్ గారు ఆ ప్రాజెక్ట్ నుంచి. అంటే మీ ల్యాండ్ మీద, మీ ప్రాంగణంలో, మయూరి గ్రీన్ హిల్స్లో. అలాగే ఒక 6 years బ్యాక్ ఇస్తామా అని ఒక ముస్లిం కమ్యూనిటీతో ఒక ఫంక్షన్ జరిగింది. ఆల్మోస్ట్ 4,30,00,000 మంది వచ్చారు ఆ ఫంక్షన్కు. అబ్బాబ్బాబ్బా, ఏమిటి సార్ 4 కోట్ల? 4 కోట్లు. 3 రోజులు నడుస్తుంది ఆ ఫంక్షన్. సో అది ఎవ్రీ ఇయర్ దే విల్ డూ ఇట్ ఇన్ వన్ ప్లేస్. ఈ ఇయర్ కడపలో చేశారు. సో అది ఆల్ ఇండియా ప్రోగ్రామ్. సో పీపుల్ విల్ కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ ఆల్. సో అప్పుడు కూడా మాకు యాక్చువల్ మయూరి గ్రీన్ హిల్స్ అనేది ఒక పుణ్యభూమి అని చెప్తాను నేను. ఇక్కడ మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఫౌండేషన్స్లో నేర్పించాం దానికి. ఇస్తామా చేసాము. మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి దాన్ని, ఆ భూమికి చాలా పవిత్రత ఉంది. పవిత్రత అన్ని అక్కడ మసీదు, చర్చు, ఇంకా గుడి అన్ని నమోదైపోయినట్టే. అంతే. మీ గొప్ప సంకల్పమే సార్ అదంతా. ప్రైడ్ దిస్ థింగ్. ఇప్పుడు కర్నూలుకు మీరు అడిగినట్ల కర్నూలు ఓర్వకల్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫర్ డెవలప్మెంట్ ఫర్ కర్నూలు. దాని మీదనే బెట్టింగ్ ఉంది మాకు కూడా. ఆ ఇండస్ట్రీ డెఫినెట్గా రావాలి. ఆ ఇండస్ట్రీలో వస్తే చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అందరికి కూడా మంచి జరుగుతుంది. అలాగే రాయలసీమ మీ అందరికీ తెలుసు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా పర్టికులర్ శ్రద్ధ పెట్టారు. అనంతపురం తీసుకుంటే మీ కియా ఇండస్ట్రీస్ ఉంది, చిత్తూరు తీసుకుంటే, తిరుపతి తీసుకుంటే శ్రీ సిటీ ఉంది, కడపలో కొప్పర్తి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ. మా ఇంట్రెస్ట్ ఏమంటే రాయలసీమ మళ్ళీ ఇప్పుడు 600 సంవత్సరాల కిందట రతనాల సీమ, శ్రీకృష్ణదేవరాయలు ఎరా రావాలి అని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. డెఫినెట్గా ఇంకా అనదర్ 5-6-10 years లోపల రతనాల సీమ కాకుండా ఇండస్ట్రియల్ సీమగా మారుతుందని చెప్పేసి చాలా దృఢంగా నమ్ముతున్నాం. అది మేము మా
మీ సుమన్ టీవీ ద్వారా మా లీడర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, కర్నూలుని డెవలప్ చేయండి, రివర్స్ మైగ్రేషన్ రావాలి. ఎందుకంటే కర్నూలు రాయలసీమ వాసులు చాలా తెలివిమంతులండి, చాలా తెలివిమంతులు. వాళ్ళని ఒక ఆర్డర్లో పెట్టగలిగితే వాళ్ళు, మీరు తీసుకుంటే కూడా స్వతంత్రం వచ్చి మనకు 78 సంవత్సరాలు అయింది. ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు మా రాయలసీమ నాయకులే పాలించారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఇప్పుడు కూడా అనుకోండి. సో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. సో కాబట్టి దాన్ని ఒక ఆర్డర్లో పెట్టాలి. ఒక ఆర్డర్లో పెడితే రాయలసీమ మళ్ళీ ఖచ్చితంగా రత్నాలసీమ అవుతుంది, శ్రీకృష్ణదేవరాయల ఎరా మళ్ళా మొదలవుతుందని చెప్పేసి ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అది జరగాలి కూడా. మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు రెజొనెన్స్గా మారడానికి కారణం ఏంటండి? రెజొనెన్స్ ఇన్స్టిట్యూషన్స్ కిందకి రావడానికి. బేసికలీ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈజ్ రన్నింగ్ వెరీ వెల్. వీ హ్యావ్ అరౌండ్ 600 స్టూడెంట్స్ విత్ అస్. సో బేసిక్గా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఫౌండేషన్ కోర్స్ అనేది లేదు. ఈ రోజుల్లో పేరెంట్స్ అందరూ ఏం చూస్తున్నారంటే, మా రాయలసీమ నుంచి చాలామంది పిల్లలు హైదరాబాద్, బెంగళూరు లేదంటే విజయవాడ పోయి చదువుకోవాల్సి వస్తుంది. సో ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత, లైక్ ఏ బిజినెస్లోనే తీసుకోండి, ఎలక్ట్రానిక్ బిజినెస్ తీసుకుంటే ఈరోజు సో చిన్న ఎంటర్ప్రినర్షిప్ చనిపోయింది, ఇంక వాళ్ళే వస్తున్నారు. ఒకప్పుడు కర్నూలులో సరాఫ్ బజార్ అనేది ఒక పెద్ద ఫేమస్ మార్కెట్. ఈరోజు మా సరాఫ్ బజార్ లేకుండా అయిపోయింది. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, పెద్ద పెద్ద players వచ్చేసారు. ఇప్పుడు వృత్తి చేసుకునేటోళ్ళు ఆ వృత్తి చేసే అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు పేరెంట్స్ అంతా ఏం ఆలోచిస్తున్నారంటే, నా పిల్లల్ని నేను మంచి ప్రొఫెషనల్స్ చేయాలా, ఐ హ్యావ్ టు మేక్ దెమ్ యాజ్ ఎ గుడ్ ఇంజనీర్ ఆర్ గుడ్ డాక్టర్ ఆర్ గుడ్ చార్టెడ్ అకౌంటెంట్. సో ఇప్పుడు వాళ్ళకు రైట్ ఫౌండేషన్ కావాలా. రైట్ ఫౌండేషన్ మాకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో లేదు. ఈవెన్ దో వీ హ్యావ్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ ఆల్ ద టీచర్స్ ఆర్ ఫ్రమ్ నార్త్ ఇండియా. వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ బాంబే, కలకత్తా, పూణే, ఈవెన్ one teacher from Arunachal Pradesh, Kashmir and all, and our founder principal is from Punjab. సో ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉంది. పేరెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. పేరెంట్స్ డిమాండ్ ఉంది మాకు, సార్ మాకు ఫౌండేషన్ కోర్స్ కావాలా, రేపొద్దున ఐఐటీలో సీట్ కావాలన్నా, మంచి ఎంసెట్లో మంచి కాలేజ్లో సీట్ రావాలన్నా, నీట్లో సీట్ రావాలన్నా మా పిల్లలు కాంపిటీషన్ ఫేస్ చేయలేకపోతారు ఆఫ్టర్ 10 years. So keeping all that in the mind, and today Resonance is the one of the beautiful, have a beautiful foundation course for with them, and competitive field lo they are getting excellent ranks in the countrywide. So అన్ని ఎంతోమంది మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, పెద్ద ఇన్స్టిట్యూషన్స్, బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ వీ హ్యావ్ ఈస్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ట్రూ ఇంటర్నేషనల్ స్కూల్ అంటే మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరే, మా డిసిప్లిన్ కూడా. వీళ్ళందరూ ఎంతోమంది అప్రోచ్ అయితే కూడా మేము అన్నీ చూసుకొని వీ హ్యావ్ సెటిల్ డౌన్ విత్ రెసిడెన్స్. And parents are extremely happy today. All our existing parents, we took their advice also before changing, because we never take a decision and tell them. We have called them, see, this is the idea we have, what's your opinion and all. They are all extremely happy. They have supported us. So now entire Kurnool is extremely happy, because ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి ఒకటే ఉండింది మా స్లోగన్. నేను స్కూల్ పెట్టినప్పుడు, మీ అందరికీ తెలుసు, స్కూల్ బిజినెస్లో లాభం రాదు, మేము రియల్ ఎస్టేట్లో సంపాదించి ఆడ ఖర్చు పెడుతున్నాం. సో మా ఉద్దేశం ఏంటంటే, వీ హ్యావ్ టు మేక్ గ్లోబల్ ఇండియన్స్ ఫ్రమ్ కర్నూల్, అంతే. దట్ ఈస్ ద స్లోగన్. సో ఆ స్లోగన్ కోసము ఇప్పుడు రెసనెన్స్ వచ్చింది కాబట్టి, నా డ్రీమ్ ఏదైతే ఉందో, మేకింగ్ గ్లోబల్ ఇండియన్స్ ఫ్రమ్ కర్నూల్ విల్ డెఫినెట్లీ విల్ బికమ్ ఫుల్ఫిల్. అండ్ మా పేరెంట్స్కి భరోసా కూడా ఇస్తున్నా నేను. ఈ రెసిడెన్స్ స్కూల్ ద్వారా మన పిల్లలు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో అందరితో సమానంగా ఉంటారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఏదైతే ఉందో వాళ్ళకంటే ఇంకొక అడుగు ముందుకే ఉంటాం. ఎందుకంటే నేను చెప్పినట్లు రాయలసీమ పిల్లలకు బ్రహ్మాండమైన తెలివి ఉంది. వాళ్ళని ఒక ఆర్డర్లో పెడితే మాత్రం వీ కెన్ కంపీట్ విత్ ఎనీ వన్ ఇన్ ద కంట్రీ. దట్ ఈస్ ద డిజైర్, అండ్ వీ విల్ ఫుల్ఫిల్ విత్ దట్ డిజైర్ విత్ ద రెసిడెన్స్ స్కూల్. వండర్ఫుల్ సార్. మీరు ఎంత కమిట్మెంట్ ఉంటే మీకు అంత నమ్మకంతో మీరు వాళ్ళకి అప్పగిస్తారు, రన్ దిస్ ఇన్స్టిట్యూషన్ అండ్ షాకుల్ లాంటి పిల్లల్ని తయారు చేయాలని చెప్పి. అది ఐఎమ్ దేర్ ఇన్ ద స్కూల్ స్టిల్. ఐ కంటిన్యూ టు బి చైర్మన్ ఫర్ రెసిడెన్స్ స్కూల్ ఇన్ కర్నూల్, అండ్ మా ప్రిన్సిపల్, మా స్టాఫ్, ఎవ్రీథింగ్ సెటప్ ఇస్ నాట్ చేంజ్డ్, ఓన్లీ ద నేమ్ is changed, and curriculum, best curriculum they have developed, residence school. So that will definitely give a edging technology for our students. Yeah. Excellent, sir. Thank you. Thank you, sir.